పెద్దంబర్పేట ఔటర్పై గాల్లోకి కాల్పులు కలకలం రేపాయి. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. మహారాష్ట్రకు చెందిన పార్టీ గ్యాంగ్ పారిపోతుండగా నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెంబడించారు. ఈ చేజింగ్ లో దుండగులను నిలువరించి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇద్దరు దుండగులను అరెస్టు చేసి నల్గొండకు తరలించారు. నగర శివారు ప్రాంతాలు ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి ఈ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతోంది. నిఘా పెంచిన పోలీసులు పక్కా సమాచారంతో గ్యాంగ్ ని పట్టుకునేందుకు రాగా దుండగులు పారిపోయారు. గమనించిన పోలీసులు కాల్పులు జరుపుతూ వారిని వెంబడించి పట్టుకున్నారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పోలీసులు కాల్పులు జరపడం అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ కు ఏదైతే పార్థా గ్యాంగ్, మహారాష్ట్రకు చెందిన పార్థా గ్యాంగ్ హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ ఉంటుందని చెప్పేసి సమాచారం తెలుసుకున్నటువంటి నల్గొండ క్రైమ్ బ్రాంచ్ సిసిఎస్ పోలీసులు ఉన్నారు. పోలీసులు వీళ్ళని కొత్తగూడెం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ నుండి ఫాలో అవ్వడం జరిగింది. ఒక చౌటుప్పల్ నుంచి వస్తున్న వెహికల్ లో, టాటా ఏస్ వెహికల్ లో ప్యాసింజర్ లాగా చౌటుప్పల్లి కొత్తగూడెం దగ్గర వెహికల్ ఆపేసి ఇద్దరు ఏదైతే పార్థా గ్యాంగ్ సంబంధించిన ఇద్దరు వెహికల్ అయితే అక్కడ ఆటో ఎక్కడం జరిగింది. వారితో పాటు ఒక మహిళ కూడా ఎక్కింది. అయితే మహిళ వెనకాల కూర్చోవడంతో ఒక వ్యక్తి ముందుకు కూర్చున్నారు, ఇంకొక వ్యక్తి అయితే గ్యాంగ్ సంబంధించిన వ్యక్తి మరో వ్యక్తి అయితే వెనకాల కూర్చున్నాడు. అయితే అప్పటికే ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక వారం 10 రోజుల క్రితం అయితే ఒక రాబరీకి సంబంధించి ఒక అటెంప్ట్ మర్డర్ కూడా జరిగిందని చెప్పేసి అయితే సమాచారం ఉంది. దానికి సంబంధించిన విషయంలోనే పోలీసులు అయితే ప్రత్యేకమైన క్రైమ్ పోలీసులు టీం ని ఏర్పాటు చేసి వీరి కోసం అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనిలో భాగంగానే సిసిఎస్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8 మంది పోలీసులు అయితే ఈ రోజు మార్నింగ్ నల్గొండ నుంచి హైదరాబాద్ అయితే రావడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రత్యేకంగా నిఘా పెట్టి కొంతమంది ఇన్ఫార్మర్లను కూడా ఏదైతే కొత్తగూడెం వద్ద ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు నిఘా కోసం కూడా ఉంచడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి టాటా ఏసీ వాహనంలో వీళ్ళు ఎక్కుతుండగా సమాచారం వచ్చింది. అక్కడ ఎక్కిన వెంటనే ఏదైతే ఈ క్రైమ్ పోలీసులు ఉన్నారో నల్గొండకు సంబంధించిన పోలీసులు వెంబడించడం జరిగింది, వెనకాల ఫాలో అవడం జరిగింది. వెనకాల ఫాలో అవుతూ వస్తూ ఏదైతే అబ్దుల్లాపూర్ మెట్ జ్యుడిషియల్లోకి రాగానే పెద్దంబర్పేట ఓఆర్ఆర్ సమీపంలో ఒక్కసారిగా టాటా ఏసీ వెహికల్ కు ముందుగా వీళ్ళు వస్తున్నటువంటి పోలీసులు ఉన్నటువంటి వాహనం ఏదైతే ఉందో స్విఫ్ట్ కార్ దాన్ని తీసుకొచ్చి ఓవర్టేక్ చేసి ఆ వెహికల్ ముందు అయితే పెట్టడం జరిగింది. పెట్టి వాళ్ళని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా, ఆటో దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేయగా వాళ్ళు అప్పటికే కరుడుగట్టిన నేరస్తులు. ఏదైతే పార్థా గ్యాంగ్ అన్నది ఉందో ఇది పూర్తి మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి గ్యాంగ్ అనమాట. ఇది చాలా డేంజరస్ గ్యాంగ్. రాబరీ చేయడము, అదే విధంగా చోరీలకు పాల్పడము, దారి దోపిడీలు చేయడము, మర్డర్లు చేయడం. ఒకవేళ రాబరీ చేసే సమయంలో ఏదైతే ఇల్లు టార్గెట్ గా ఒంటరిగా ఉన్న ఇళ్ళని కానీ లేదంటే ఒంటరిగా ప్రయాణించే వాళ్ళని, వెహికల్స్ పైన ప్రయాణించే వాళ్ళని వీళ్ళు దారి దోపిడీలతో పాటు అయితే రాబరీస్ కూడా చేస్తుంటారు. ఆ సమయంలో ఎవరైనా అడ్డుపడినా లేదంటే ఏదైనా అడ్డుపడడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ దగ్గర ఏదైతే కత్తులు కానీ లేదంటే రాడ్స్ కానీ లేకపోతే ఇతరత్ర సామాగ్రి ఏదైతే మారణాయుధాలు ఉంటాయో వాళ్ళ దాంతో అటాక్ చేసి చంపడమా లేకపోతే చచ్చే వరకు కొట్టడమా ఏదో ఒకటి అయితే ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు అంత ప్రమాదకరమైన గ్యాంగ్ తిరుగుతుందని తెలిసి వీళ్ళైతే పోలీసులు అయితే వెంబడించి ఆపడం జరిగింది. పట్టుకునే ప్రయత్నం చేస్తుండడంతో పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించారని అయితే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయితే మనకైతే తెలిపినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ పోలీసులు అందులో ఉన్నటువంటి పూర్తిగా 8 మంది, దాదాపు ఒక 5-6 మంది కానిస్టేబుల్స్ పైన ఎస్ఐ వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కానిస్టేబుల్ దాంట్లో 8 మందిలో అయితే బ్యాచ్ లో వచ్చినటువంటి క్రైమ్ పోలీసులు ఉన్నారో వాళ్ళు ఒక రౌండ్ గాల్లో అయితే కాల్పులు జరపడంతో వెంటనే మిగతా పోలీసులు అయితే వాళ్ళు పరిగెత్తి పట్టుకోవడం అయితే జరిగింది. అక్కడ చెప్పులు, ఇక్కడ ఘటనా స్థలంలో చూస్తే వాళ్ళకి చెప్పులు అవి కూడా వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కూడా పడిపోయి ఉన్నాయి. వెంటనే అక్కడికి చేరుకున్న హైదరాబాద్ పోలీసులే కానీ, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కానీ, ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా కానీ అక్కడికైతే చేరుకోవడం జరిగింది. వెంటనే వాళ్ళని కొద్దిగా అవుటర్ నుంచి క్రాస్ చేసుకొని కొద్దిగా ముందుకు వెళ్ళిన అనంతరం వాళ్ళని వేరే వెహికల్స్ ఏదో పోలీస్ వెహికల్స్ కి తీసుకెళ్లి దాంట్లో పోలీస్ వెహికల్ త్రూ వాళ్ళని అయితే నల్గొండ వాళ్ళ కస్టడీకి అయితే తీసుకొని నల్గొండకి అయితే తీసుకెళ్లడం జరిగింది. శివ, అయితే గ్యాంగ్ లో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని పట్టుకున్నారు?
ప్రస్తుతం అయితే పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నలుగురు వ్యక్తులు అయితే ఇక్కడ అనుమానాస్పదంగా అయితే పార్టీ గ్యాంగ్ సంబంధించిన నలుగురు వ్యక్తులు అయితే ఇక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్నారని చెప్పేసి అయితే వీళ్ళ పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వారిలో ఇద్దరు మాత్రమే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ ఆటో ఎక్కే సమయంలో ఇద్దరు మాత్రమే ఎక్కారు. మిగతా ఇద్దరు ఎక్కడికి వెళ్లారని అయితే విషయం అయితే తెలియదు. దాదాపుగా వీళ్ళ గ్యాంగ్ వచ్చేసి అయితే దాదాపుగా 10 నుంచి 15 మంది ఉంటుండొచ్చు. అయితే పోలీసులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. అయితే మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఎలాంటి రాబరీస్ చేస్తున్నారు అనే దాని విషయం మీద అయితే వాళ్ళని విచారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే నగరం నల్గొండతో పాటు ఇతర జిల్లాలో మెయిన్ గా నగర శివారు ప్రాంతాలైనటువంటి ఒంటరిగా ఉన్న ఇళ్లను మాత్రమే వీళ్ళు టార్గెట్ చేశారు. గతంలో కూడా అబ్దుల్లాపూర్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజయ్ గుల్మూర్ లో కానీ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా 5-6 చోట్ల ఒకేసారి 5-6 ఇళ్లలో కానీ టార్గెట్ చేసి దొంగతనాలు చేయడం, రాబరీ చేయడము అటువంటి కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇక్కడ ఉన్న పోలీసులు కూడా హయత్ నగర్ కానీ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కూడా జరిగిన ఏదైతే చోరీ ఉన్నాయో, రాబరీస్ ఉన్నాయో వీళ్ళ పాత్ర అయి ఉంటుంది, వీళ్ళ పని అయి ఉంటుంది, వీళ్ళ పాత్ర ఉండుంటుంది కంపల్సరీ అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.